ఐ థింక్ లాస్ట్ క్లాస్ అర్థమైంది అనుకుంటాను. మ్మ్, మనం ఇక్కడ చూడండి, మనం లాస్ట్ క్లాస్లో ఏం చేసాం అనేది ఒకసారి రిపీట్ చేద్దాము. యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేసాము అండ్ యాడ్ ప్రోడక్ట్స్ చేసాము అండ్ ఒక పర్సన్ లాగిన్ చేసి అథెంటికేషన్ చేసాము. అంటే లాగిన్ అంటే యూజర్ అనే అతను మన డేటాబేస్లో ఉన్నాడా లేదా, అంటే డేటాబేస్ అంటే మన యొక్క కలెక్షన్ డేటా టైప్స్లో ఉన్నాడా లేదా అనేది చెక్ చేసాము. క్రాస్ వెరిఫై చేసి తర్వాత వ్యాలిడ్ యూజరా కాదనేది మనం చెక్ చేసుకున్నాము. దెన్ ఇఫ్ వ్యాలిడ్ యూజర్ కానీ మేనేజర్ అయితే మాత్రం ఒక న్యూ ప్రోడక్ట్ని యాడ్ చేయమన్నాం. కాదు అనుకుంటే అతను కానీ ఒకవేళ క్యాషియర్ అయ్యారు అనుకోండి, క్యాషియర్ అయితే ప్రోడక్ట్స్ ఆ ప్రోడక్ట్ లిస్ట్ వ్యూ చూపించి ఆ వ్యూ చూపించిన తర్వాత విచ్ ప్రోడక్ట్ బై అనేది ఏ ప్రోడక్ట్ కస్టమర్ బై చేయబోతున్నాడో దాన్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పాము. ఆ తర్వాత అవైలబుల్ పర్చేసెస్ ఎంత ఐటము మన కాడ ఉంది అనేది, ఐటమ్ బై ఎంత కావాలి అనేది. ఓకేనా, ఇక్కడ ఆ, ఒకవేళ మన కాడ ఆ ఐటమ్ కానీ ఉందా లేదా, ప్రోడక్ట్ ఐటమ్ ఒకవేళ ఉంటే ఓకే అవైలబుల్ ద ఐటమ్ అనేది చెప్పాను. ఒకవేళ లేదు అంటే అక్కడితో నాకు ఎగ్జిట్ అయిపోమన్నాను. ప్రోగ్రామింగ్ అనేది ఏమి ఎగ్జిక్యూట్ చేయొద్దని చెప్పాను. అండ్ నెక్స్ట్ లైక్ మనం విచ్ గ్రేడ్ టైప్ ఆఫ్ అంటే ఆ దాంట్లో ఏ గ్రేడు ఐటమ్ మనం పర్చేజ్ చేయాలనుకుంటున్నామో అది ఇన్పుట్ అడిగాము. అక్కడ సేమ్ అదే విధంగా ఆ ఐటమ్ ఉందా లేదా, ఆ గ్రేడ్ ఐటమ్ ఉందా లేదా మన యొక్క డేటాలో ఉంటే ఉంది, అవైలబుల్ గా ఉంది అని చెప్పాము. అండ్ ఆల్సో దాంతోపాటు ఎంత వెయిట్ అవైలబుల్ గా ఉందనేది కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేశాను. ఓకే, వెయిట్ ఆఫ్ అవైలబుల్. ఓకే, దెన్ ఒకవేళ కానీ ఆ ఇచ్చిన ఐటమ్ కానీ అవైలబుల్ గా లేకపోతే ఆ టోటల్ ప్రోగ్రామింగ్ అనేది ఎగ్జిక్యూషన్ ఆగిపోమని చెప్పాను. ఎగ్జిట్ అంటే అది. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వాంటిటీ. క్వాంటిటీ అనేది కూడా మళ్ళీ విత్ ఇన్ ద క్వాంటిటీ అనేది ఉండాలి మనకి. లేదు ఎక్కువ కానీ క్వాంటిటీ ఇవ్వడం జరిగింది అంటే మనం ప్రింట్ ఓన్లీ మన కాడ ఉంది స్టాక్ ఇంతే అని మనం ప్రింట్ చేయాలి. ఆ కండిషన్ బేస్ చేసుకొని నేనైతే ఇక్కడ రాశాను. ఒకవేళ ఎక్స్ట్రా ఇచ్చినా కూడా మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిట్ అయిపోవాలి ఇలా. ఒకవేళ అసలు మన కస్టమర్ అనుకుని ఎవరైనా వచ్చి లుక్అప్ చేయడానికి అయితే వాళ్ళకి ప్రోడక్ట్ వ్యూ చూడడానికి ప్రోడక్ట్ క్యాటలాగ్ అయితే ఇక్కడ నేను ఇచ్చాను. జస్ట్ ప్రోడక్ట్ వ్యూ ప్రోడక్ట్. ఓకేనా, ఓకే. ఇప్పుడు యూజర్స్ లెవెల్స్ ఇదంతా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నాకు ఏం కావాలంటే యాక్చువల్లీగా ఇప్పుడు యూజర్స్ ఉన్నారు. యూజర్స్ని క్రియేట్ చేస్తున్నాము. యూజర్స్ని క్రియేట్ చేసేటప్పుడే నాకు వీ నీడ్ టు యాడ్ ది శాలరీ. ఓకేనా, శాలరీ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఇనీషియల్గా ఏంటి, వాళ్ళందరూ కూడా నన్ను ఉండింది తర్వాత అప్డేషన్ చేసుకోవచ్చు. ఓకేనా, దాన్ని మనం కన్స్ట్రక్షన్ లెవెల్ నుంచి మనం ఇంప్లిమెంటేషన్ చేసుకుంటా వద్దాము. డిమార్ట్లోకి వెళ్ళిపోయి ప్రోడక్ట్ కాదు మంది స్టాఫ్ లోపల నేను ఇక్కడైతే శాలరీ డిజిగ్నేషన్ శాలరీ డిజిగ్నేషన్ కూడా ఇచ్చాము. మర్చిపోయా, ఇది కూడా అయిపోయింది. బట్ కానీ మనం ఏంటి, యాడ్ స్టాఫ్ వాటికే ఇచ్చేసాము. ఇక్కడ రిమూవ్ స్టాఫ్ లేదు, అప్డేట్ శాలరీ లేదు, ఇవన్నీ కూడా ఏమి లేవు. ఓకేనా, ఈ ఫంక్షనాలిటీస్ అయితే ఏమీ లేవు. ఆ ఫంక్షనాలిటీస్ అన్ని కూడా మనము వర్కౌట్ చేద్దాము. ఓకే, రిమూవ్ స్టాఫ్ అండ్ ఈ ఫర్ లూప్ సేమ్ ఎగ్జిట్ ద డస్ నాట్ ఎగ్జిస్ట్. ఒకవేళ లేకపోతేనేమో లేరు అని, ఒకవేళ ఉంటేనేమో రిటర్న్ ఎల్స్ కండిషన్. ఓకే, ఓన్లీ అడ్మిన్ లెవెల్, ఇక్కడ అడ్మిన్ లెవెలే మనం రిమూవ్ చేయడానికి ఇవ్వాలి అడ్మిన్. ఓకే, ఓన్లీ అడ్మిన్ కెన్ రిమూవ్ ది స్టాఫ్. ఓకేనా, అండ్ ఇక్కడ చూడండి స్టాఫ్ కానీ మనకి స్టాఫ్ లిస్ట్ లో కానీ ఉంటే ఓకే డిలీట్ స్టాఫ్. అండ్ అథెంటికేషన్ కూడా మనం డిలీట్ చేయాలి, ఆ రిలేటెడ్ పర్సన్ కూడా. ఓకేనా, ఇది ఫంక్షన్ రిమూవ్ కి. అండ్ నెక్స్ట్ ఎడిట్ శాలరీ అండ్ శాలరీ రిలేటెడ్ ఇది. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ స్టాఫ్ ఐటమ్స్ తీసుకున్నాను ఐ అండ్ వై అండ్ స్టాఫ్ అడ్మిన్ ఓన్లీ. ఓకేనా, అండ్ ఈ ఒకవేళ ఇక్కడ చూడండి సెల్ఫ్ అడ్మిన్ అయితే ఓన్లీ అడ్మిన్ కెన్ ఎడిట్ ది స్టాఫ్. ఓకేనా, ఒకవేళ ఇది కానీ ఫాల్స్ అయితే ఇది మనకి ప్రింట్ అయితే, ఒకవేళ ఓకే సారీ ఇది కానీ ట్రూ అయితే మనకి ఇది ఓన్లీ ప్రింట్ అయింది. ఇక్కడ గాను ఇది ట్రూ అయితే చూడండి ఇక్కడ శాలరీ అనే ఒక మనకి కీవర్డ్ ఉంది మనకి అక్కడ కీవర్డ్ ఉంది కదా, కీస్, దానికి న్యూ శాలరీని అపెండ్ చేస్తాము. ఓకే, ఎల్స్ ఒకవేళ స్టాఫ్ నేమ్ కానీ లేదు అడ్మినే చేస్తున్నారు అనుకుంటే మనకి శాలరీ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని మనము ఇస్తాము. ఓకేనా, ఇక్కడ రిటర్న్ వాల్యూస్ ప్రతి ఒక్కటి కూడా మనకి టెక్స్ట్ ఫార్మేట్ లో రిటర్న్ వాల్యూస్ అయితే ఉన్నాయి చూడండి ప్రతి ఒక్కటి కూడా. ఇప్పుడు నేను
ఈ వ్యాలిడేషన్స్లోకి వచ్చేసరికి మనకు ఆడ ఆల్రెడీ ఇక్కడ మనం మోహన్ని క్రియేట్ చేసా లాగిన్ చేసాము. ఎట్ ఎ టైమ్ స్క్రీన్ లెవెల్లో మనకి ఓన్లీ కూడా ఎట్ ఎ టైమ్ మనకి ఎప్పుడు కూడా మీరు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసినాక సపోజ్ నేనే యూట్యూబ్ కానీ లాగిన్ అవుతున్నాను. చూడండి, నెంబర్ ఆఫ్ అకౌంట్స్ నాకు ఎట్ ఎ టైమ్ ఏ పేజీ అని ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చూడండి, ఇక్కడ మనకి ఈ ప్రొఫైల్ ఉంది కదా, నేను ఎన్నిసార్లు యూట్యూబ్ ఓపెన్ చేసినా కూడా ద సేమ్ ప్రొఫైల్ అనేది మనకి లాగిన్ తో వచ్చింది. ఓకే, ఇక్కడ కూడా మీరు అదే అర్థం చేసుకోవాలి. మీరు ఇప్పుడు ఎంటైర్ పేజీ రన్ అవుతుంది అంటే ఇప్పుడు ప్రెసెంట్ ప్రోగ్రామింగ్ లో. ఓకే, ఇక్కడ చూడండి, ఈ మోహన్ రిలేటెడ్ మొత్తం ఆపరేషన్ ఇక్కడ అంతా కూడా ఈ ఫైల్ రన్ అవుతుందా అంటే ఇప్పుడు ఈ మోహన్ రిలేటెడ్ మొత్తం టాస్క్ జరుగుతుందని. ఓకేనా, ఇప్పుడు ప్రెసెంట్ అడ్మిన్ లెవెల్లో కదా మనకి కావాలి. ఇక్కడ ఇక్కడ చూడండి, యూజర్స్ క్రియేషన్ లో నేను అడ్మిన్ అని ఉంది. అడ్మిన్ బై డిఫాల్ట్ గా అడ్మిన్ ఉంది యాక్చువల్లీ. ఇక్కడ మనకి ఇప్పుడు ఏం చేయాలి, మనము బై డిఫాల్ట్ గా నేను ఎక్కడ క్రియేట్ చేశాను అడ్మిన్ ని, అడ్మిన్ నేను డిఫాల్ట్ గానే పెట్టేసినట్టున్నాను పాస్వర్డ్. ఇక్కడ రిజిస్ట్రేషన్ 01 శాలరీ డిజిగ్నేషన్ ఇలా అయితే ఉన్నాయి. అథెంటికేషన్స్ లేవు ఇక్కడ. అథెంటికేషన్స్ కూడా మనం క్రియేట్ చేస్తేనే లాగిన్ కి వచ్చింది. ఓకేనా, అడ్మిన్. ఓకేనా, యూజర్ నేమ్ పాస్వర్డ్ అడ్మిన్ 1234 అన్నిటికీ కామన్ గా ఇదే కదా మనం ఇచ్చింది. ఇక్కడ పాస్వర్డ్ అనేది స్టాఫ్ క్రియేషన్ యాడ్ స్టాఫ్ లో ఇక్కడ చూడండి, పాస్వర్డ్ 1234 అండ్ యూజర్ నేమ్ సేమ్ కీవర్డ్ ఉపయోగించాడు అండ్ పాస్వర్డ్ కూడా సేమ్ కీవర్డ్ ఉపయోగించాడు ఇక్కడ చూడండి. ఓకేనా, అండ్ యూజర్ నేమ్ వచ్చేసరికి మనకి అడ్మిన్. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ప్రీవియస్ ఒకసారి క్లాసెస్ చూడండి, దెన్ ఓన్లీ ఇది అర్థమైంది మీకు. ఇంత లెవెల్ ఆఫ్ ఎవరైనా కొత్తగా చూస్తామంటే ముందు ప్రీవియస్ వీడియోస్ చూడండి, దెన్ ఓన్లీ మీకు అర్థమైంది ఇది. దెన్ ఇప్పుడు నేనైతే ఇప్పుడు మన వ్యాలిడేషన్ లో ఉంది కదా, ఈ వ్యాలిడేషన్ లో ఇక్కడ అడ్మిన్ అని ఇస్తున్నాను. ఓకేనా, డిమార్ట్ లో. ఓకే, మంది ఇది అడ్మిన్, ఈ నేమ్ ఇచ్చి పాస్వర్డ్ అనేది ఇప్పుడు లాగిన్ చేస్తున్నాను. ఓకే, సరే ఇప్పుడు ఏంటి నా యొక్క ప్రయారిటీ ఏంటి, అడ్మిన్ ఉపయోగించుకొని శాలరీ చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఈ ఫర్ లూప్, ఈ కండిషన్స్, ఈ మొత్తం కూడా ఈ ఫంక్షనాలిటీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, దెన్ న్యూగా నేను రాస్తున్నాను. ఇప్పుడు చేంజ్ దా మనకి లాగిన్ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అథెంటికేషన్ కాదా ఇవంతా కూడా క్రాస్ వెరిఫై చేసుకున్నాం, అయిపోయింది. ఇక్కడ మనకి వ్యాలిడ్ యూజర్ ఉంది కదా, వ్యాలిడ్ యూజర్ ట్రూ. ఇక్కడ చూడండి మనకి డిమార్ట్లోకి రండి. డిమార్ట్లో ప్రోడక్ట్ ఇది మినిమైజ్ చేస్తున్నాను. స్టాఫ్, ఇక్కడ చూడండి, స్టాఫ్ లో అడ్మిన్ నేము, రిజిస్ట్రేషన్, శాలరీ కన్ఫర్మేషన్ కావాల్సిందే ఖచ్చితంగా. ఓకేనా, ఓకే, రిజిస్ట్రేషన్ ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము ఏంటంటే మనమైతే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసేసాం, మన దాంట్లో అథెంటికేషన్ అయిపోయి ఉన్నారు, వాళ్ళని మనం క్రాస్ వెరిఫై చేయాలి. యాక్చువల్లీ వాళ్ళకి చేంజ్ చేయాల్సింది మనం. కానీ ఇప్పుడు కానీ ఈ స్టాఫ్ లోనే ఇప్పుడు ఈ యొక్క రిమూవ్ స్టాఫ్ వీ కెన్ యూజ్ ఇట్. ఓకేనా, ఎందుకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ ని ఖచ్చితంగా పాస్ చేయాలి. ఓకేనా, దట్స్ వై ఇప్పుడు మనం ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ ప్లేస్ లో మనం ఏంటి నన్ వాల్యూస్ ని పాస్ చేయాలి. ఓకేనా, డెఫినెట్లీ రిజిస్ట్రేషన్ నన్, బట్ క్రియేషన్ టైంలో అది మస్ట్ అండ్ షుడ్. ఏంటి అప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ వ్యాలిడేషన్ మస్ట్ అండ్ షుడ్ గా నాట్ నల్ అనేది తీసుకోవాలి. ఓకే, ఇఫ్ నల్ అనేది అయితే ఇఫ్, ఓకేనా, నన్. ఓకే, అడ్మిన్ డెఫినెట్లీ కావాలి ఎవ్రీ. ఓకే, ఇఫ్ సెల్ఫ్ డాట్ నేమ్. ఓకే, స్టాఫ్ నేమ్, సారీ ఇక్కడ స్టాఫ్ నేమ్ అని తీసుకున్నాను, నేమ్ కాదు. ఓకే, స్టాఫ్ నేమ్. ఇక్కడ చూడండి, అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ శాలరీ మనకి ఇక్కడ దాకా రిజిస్ట్రేషన్ దాకా చాలు. ఓకేనా,
డిజిగ్నేషన్ అక్కర్లేదు, తర్వాత అప్డేట్ చేసుకుంటారు. శాలరీ తర్వాత అప్డేషన్ చేసుకుంటారు. మనకి వెన్ క్రియేటింగ్ టైం మనకి ఓన్లీ కూడా రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ స్టాఫ్ నేమ్ అంటే ఫుల్ నేమ్, సారీ, ఓకే, ఫుల్ నేమ్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ రిక్వైర్డ్. ఓకేనా? వెన్ ద మనకి స్టాఫ్ యాడ్ క్రియేషన్ చేసేటప్పుడు, యాడ్ మెథడ్ ఉపయోగించేటప్పుడు. బట్ రిమూవ్ మెథడ్ ఉపయోగించేటప్పుడు మాత్రం మనకి ఏం కావాలి, కంపల్సరీగా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే కావాలి. ఓకేనా? రిజిస్ట్రేషన్ నెంబర్ బేస్ చేసుకొని మనము ఇక్కడ రిమూవ్ చేయాలి. యాక్చువల్లీ ఇక్కడ స్టాఫ్ నేమ్ తీసుకున్నాడు, వీ కెన్ యూజ్ ఏదైనా పర్వాలేదు. ఓకేనా? బేస్డ్ ఆన్, సరే ఇక్కడ ఎడిట్ స్టాఫ్ చూడండి. ఎడిట్ స్టాఫ్ లో ఓన్లీ ద న్యూ శాలరీ అనేది ఉంది. ఓకేనా? ఇది ఎడిట్ స్టాఫ్ కన్నా శాలరీ అప్డేట్ అనేది పెట్టడం బెటర్ ఇది. ఓకేనా? స్టాఫ్ శాలరీ అప్డేట్, స్టాఫ్ శాలరీ అప్డేట్. ఓకే, ఇది ఓన్లీ కూడా శాలరీ అప్డేట్. ఓకేనా? తర్వాత నెక్స్ట్ మనకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ మారదు. ఓకేనా? ఒకవేళ నేమ్ కరెక్షన్ అనేది చేంజ్ అవ్వచ్చు. ఓకేనా? నేమ్ కరెక్షన్ కానీ శాలరీ కానీ డిజిగ్నేషన్ కానీ చేంజ్ అవ్వచ్చు. ఓకే, శాలరీకి ఆల్రెడీ రాసేసాం. ఓకేనా? ఇంక మనం దేనికి, నేమ్కి అంటే డిజిగ్నేషన్. ఓకే, మనం కావాల్సి ఉంటే ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా, ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మనం డైనమిక్ గా మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆ ర్యాండమ్ మెథడ్ కానీ ఆర్ అదర్వైజ్ మనకి ఏంటంటే ర్యాండమ్ గా ఆల్ఫాబెట్స్ పిక్ చేసుకొని సమ్ ఆఫ్ స్పెసిఫిక్ నెంబర్స్ కూడా మనం పిక్ చేసుకొని దాంతోనే మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. నౌ మనకి ఇప్పుడు ప్రెసెంట్ నేను ఆ లెవెల్ ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకే, జస్ట్ నౌ మనం స్టాఫ్ అప్డేట్ అని రాస్తున్నాను. ఇఫ్ స్టాఫ్ ఐటమ్స్ అడ్మిన్ అయితేనే ఓన్లీ అడ్మిన్ స్టాఫ్ డిజిగ్నేషన్. ఓకే, ఇక్కడ చూడండి సెల్ఫ్ పాస్ చేయలేదు, సెల్ఫ్, దట్స్ వై ఇట్స్ గివింగ్ ద ఎర్రర్. ఓకే, ఇక్కడ చూడండి స్టాఫ్ ఉంటే ఒకవేళ డిజిగ్నేషన్ లో ఏమైనా మార్పులు ఉంటేనే మనం ఇది జరగాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనం పారామీటర్స్ ని నేను పాస్ చేస్తున్నాను. న్యూ డిజిగ్నేషన్, న్యూ నేమ్. ఓకేనా? ఈక్వల్ టు నన్, ఇక్కడ కూడా ఈక్వల్ టు నన్. ఓకే, మనం దీన్ని మొత్తం కూడా ఒకటే ఫంక్షన్ లో అప్డేట్ అనే దాంట్లో రాయొచ్చు. బట్ కానీ శాలరీ అనేది మనకి ఏంటి కూడా మారుతా ఉండిద్ది. ఎవ్రీ 6 months కానీ బోనస్లు కానీ ఇట్లా ఇట్లా మారిపోతూ ఉంటాయి. కాబట్టి నేనైతే ఇట్లా తీసుకుంటాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ దీని లోపల ఒకవేళ ఈ కానీ ఉంటే న్యూ నేమ్ కానీ ఉంటే న్యూ నేమ్ అప్డేట్ అవ్వమన్నాడు. ఓకేనా? అండ్ ఆల్సో ఇఫ్ డిజిగ్నేషన్ కానీ ఉంటే డిజిగ్నేషన్ ఇట్స్ రిటర్న్ స్టాఫ్. ఓకే, రిటర్న్ స్టాఫ్, దెన్ ఇట్ విల్ అప్డేట్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ స్టాఫ్ అప్డేట్ అయిపోయి ఇలా అయినా మీరు న్యూ నేమ్, న్యూ నేమ్ అంటే ఇక్కడ కీవర్డ్ గా తీసుకున్నట్టుంది. ఇక్కడ స్టాఫ్ ద ఎంటైర్ మొత్తం తీసుకున్నట్టుంది ఇక్కడ. యాక్చువల్లీ ఇక్కడ స్టాఫ్ నేమ్ సెల్ఫ్ డాట్ స్టాఫ్ నేమ్ ఇక్కడ ఇలా పాస్ చేద్దాము, డిజిగ్నేషన్ కాకుండా. ఇక్కడ రిజిస్ట్రేషన్, ఒక నిమిషం, ఇక్కడ స్టాఫ్ లో అడ్మిన్ రిజిస్ట్రేషన్ నంబర్, మనకి ఓన్లీ కూడా నేమ్ ఒకటికి అప్డేట్ అవ్వాలి. ఇక్కడ సెల్ఫ్ డాట్ స్టాఫ్ నేమ్. ఓకే, అండ్ ఇక్కడ డిజిగ్నేషన్ కాడ
మనం ఏం తీసుకుందాం? నేమ్ అని ఇచ్చాం కదా మనం. నేమ్ అని ఇచ్చామా లేదంటే ఏమని ఇచ్చాం? ఫుల్ నేమా? స్టాఫ్. ఓ, ఐ థింక్ ఇక్కడ మనము ఓన్లీ కూడా ఇక్కడ స్టాఫ్ నేమ్ వాటికి ఇచ్చాము. ఇది ఈ కీ మొత్తం అప్డేట్ అవ్వాలి కాబట్టి ఇందాక ఉన్న మెథడే కరెక్ట్. ఎంటైర్ మొత్తం పాప్ అయిపోయి దాని యొక్క ఈ కీకి న్యూ కీకి అప్డేట్ అవ్వాలి. నాట్ ఓన్లీ ఈ ఒకటే కాదు, అథెంటికేషన్ కూడా మనకి అవ్వాలి. అథెంటికేషన్ ఏంటి మనకి? అథెంటికేషన్ న్యూ కి స్టాఫ్ పాప్ ఏదైతే అయిందో అవి మొత్తం కూడా స్టాఫ్ నేము. ఇక్కడ యాక్చువల్ ఇక్కడ పాస్ చేసింది మనం నేము. నేమ్ లేదు కాబట్టి మనం ఇది రాంగ్. యాక్చువల్లీ మనం నేనే ఐ థాట్ కి ఇక్కడ ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ లో నేమ్ ఉంది అనుకున్నాను. నేమ్ అనేది లేదు కదా మనకి. ఇక్కడ యాక్చువల్లీ ఈ కీలో ఉంది నేము. ఈ కీని అప్డేట్ చేయాలంటే మనకి ఎంటైర్ ఈ థింగ్ కూడా మనం అప్డేట్ చేయాలి కదా. దట్స్ వై ఇక్కడ కన్ఫ్యూజన్. ఇక్కడ మనకి నేమ్ లేదు. నేమ్ తీసేయండి. ఓన్లీ కూడా డిజిగ్నేషన్ ఒకటికే. ఓకేనా? మనకి డిజిగ్నేషన్ ఒకటికి మనం అప్డేట్ చేసుకోగలం. అంతే కదా. రిజిస్ట్రేషన్ నెంబర్ అవ్వదు. రిజిస్ట్రేషన్ నెంబర్ మనం బై డిఫాల్ట్ గా పెట్టేసుకుంటాం ఇది. ఓకే, శాలరీకి రాసాము. ఓన్లీ కూడా డిజిగ్నేషన్ కే ఉంది. డిజిగ్నేషన్ చేంజ్ అయినప్పుడు కూడా మనం రాద్దాము. ఓకే, ఆల్రెడీ ఇట్స్ కంప్లీటెడ్. డిజిగ్నేషన్ అయితే ఓకేనా. ఇది డిజిగ్నేషన్ కి. ఇక్కడ యాక్చువల్లీ న్యూ డిజిగ్నేషన్ ఉండాలి కదా మనకి ఇక్కడ. ఇది జస్ట్ అప్డేషన్ అవుతుంది. న్యూ డిజిగ్నేషన్ ఇక్కడ మనం రాయాలి. ఇక్కడ న్యూ డిజిగ్నేషన్. ఇదేంటి మెథడ్ ఉందా? సారీ, వచ్చింది. కాపీ అండ్ పేస్ట్ ఇట్. ఓకే, దెన్ న్యూ డిజిగ్నేషన్ అనేది మనకి అప్డేట్ అయిపోయింది. సార్ చూద్దాం కావాల్సి ఉంటే. ఇప్పుడు ఇక్కడ రన్ చేస్తున్నాను కదా. మనకేంటి ఇక్కడ లాగిన్ 1 అథెంటికేషన్ వ్యాలిడ్ అయిపోయింది. ఇదంతా కూడా కంప్లీటెడ్. నేను దీన్ని కూడా మినిమైజ్ చేసేస్తున్నాను. సారీ, డిమార్ట్. ఆఫ్టర్ లాగిన్ స్టాఫ్కి వచ్చినాక నేను స్టాఫ్ అప్డేట్ శాలరీ చేద్దాం ఫస్ట్. ఓకేనా. స్టాఫ్ క్రియేషన్కి మనం ఏం తీసుకోవాలంటే ముందు స్టాఫ్కి ఎంటీ అప్డేట్ స్టాఫ్ శాలరీ. ఓకేనా. ఇప్పుడు అడ్మిన్కి మామూలుగా 00 ఉంది, దాన్ని 6000 చేద్దాము. ఓకే, దెన్ ప్రింట్. ఇక్కడ చూడండి స్టాఫ్ శాలరీ అప్డేట్ అనేది మనకి ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలి? యాక్చువల్లీగా దీనికన్నా ఇవన్నీ ముందు క్లాస్ కాల్ చేయాలి. ముందు స్టాఫ్ని నేను ఇక్కడ ఇంపోర్ట్ చేయలేదు. ప్రోడక్ట్ డిమార్ట్. ఇక్కడ చూడండి డిమార్ట్ 2 టైమ్స్ వచ్చింది. మనం 1 లైన్లోనే రాసుకోవచ్చు కామా పెట్టేసి. ఓకే, ప్రోడక్ట్ అండ్ స్టాఫ్. ఇప్పుడు ఇక్కడ స్టాఫ్. ఓకే, స్టాఫ్ అడ్మిన్ అయితే పాస్ చేస్తాం. మిగతాది మొత్తం కూడా నేను ఏం పాస్ చేయట్లేదు, ఎందుకంటే మనం అడ్మిన్ పాస్ చేయాలి ఇక్కడ. ఓకే, దెన్ స్టాఫ్ ఈస్ నాట్ డిఫరెంట్. వేర్ ఈస్ ఇట్? ఓకే, ఓకే, దట్ ఈస్ నేను ఏంటంటే కంట్రోల్ పెట్టుకొని షిఫ్ట్ కొట్టడం వల్ల రన్ అయిపోయింది సేవ్ అవ్వకుండా. ఓకే, ఇక్కడైతే
ఇప్పుడు మనకాడ ఒకసారి ప్రింట్ చేసి చూద్దాము. మనకి ప్రింట్ ఆఫ్ సాలరీ అప్డేట్ మోహన్కి మోహన్ది 6,000 సాలరీ అప్డేట్ న్యూ సాలరీ అండ్ పర్టికులర్ పర్సన్‌ది నేను అప్డేట్ చేస్తున్నాను. దెన్ మనం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ యాక్చువల్లీ న్యూ సాలరీ అండ్ ఇక్కడ యాక్చువల్లీ అడ్మిన్ కూడా నన్ను పెట్టేస్తున్నాం. ఇక్కడ క్రాస్ వెరిఫై చేసుకుందాం ఫంక్షన్ లెవెల్‌లో. న్యూ సాలరీ అప్డేటు స్టాఫ్ అయి ఉండాలి. మళ్ళీ ఇక్కడ చూడండి, నేను స్టాఫ్ అనేది తీసుకుంటాను. స్టాఫ్ మెంబర్. ఓకేనా, స్టాఫ్ మెంబర్ని తీసుకుంటున్నాను. ఈ మెంబర్ని ఈ స్టాఫ్లో ఉన్నాడా లేదా అని చెక్ చేసుకొని దెన్ స్టాఫ్ సెల్ఫ్ డాట్ ఇక్కడ స్టాఫ్ మెంబర్ ఇక్కడ న్యూ సాలరీ అప్డేట్. ఓకే, దెన్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ స్టాఫ్కి ఇంకా అడ్మిన్ కూడా అక్కర్లేదు, మనం పాస్ చేయనక్కర్లేదు. జస్ట్ స్టాఫ్ ఇనిషియలైజేషన్ చేసుకుందాం క్లాసు. దెన్ ఇక్కడ చూడండి సాలరీ అప్డేట్. ఇక్కడ చూడండి మోహన్కి 6,000 చేశాను. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? ఇదంతా కూడా అడ్మిన్ చేస్తున్నాడు. అడ్మిన్ సాలరీ సెటప్ చేస్తున్నాడు. ఓకేనా, ఒకసారి ప్రింట్ చేసి చూద్దాము. ఇన్వాలిడ్ సింటాక్స్ లైన్ నెంబర్ 1 validation user, where is it? స్టాఫ్ ఇది సేవ్ అవ్వలేదా ఏంటి? ఇదేంటి ఇట్లా వస్తుంది? సేవ్ అయింది కదా. లైన్ నెంబర్ 1, వాట్స్ ద ప్రాబ్లం? లైన్ నెంబర్ 1 డాట్ py ఇన్వాలిడ్ సింటాక్స్. వాట్ ఈస్ ద ఇన్వాలిడ్ సింటాక్స్? స్టాఫ్ లో ఇక్కడ నేను సేవ్ చేయలేదా? ఇక్కడ స్టాఫ్ స్టాఫ్ నన్ను ఓకే, ఇది వర్క్ అవుతుందా? ఇన్వాలిడ్ సింటాక్స్, వై ఇట్స్ గివింగ్ వై ఇట్స్ అ పైథాన్ ఎర్రర్. ఓకే, నేను ఒకసారి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాను. మీకు పవర్ షెల్లో ఉండటం రావట్లేదా? పైథాన్ మనం వ్యాలిడేషన్ కదా, వ్యాలిడేషన్ py. ఓకే, ఇక్కడ చూడండి మనకు వచ్చింది అది. ఇక్కడ నేను పవర్ షెల్లో ఉంచి రన్ చేయడం వల్ల మేబీ ఆ ఎర్రర్ అనేది వచ్చింది మనకి. ఇక్కడ చూడండి స్టాఫ్ సాలరీ అప్డేటెడ్, ఓన్లీ అడ్మిన్ కెన్ ఎడిట్ స్టాఫ్. ఓకేనా, ఇక్కడ చూడండి ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ లాగిన్ అనేది ఇక్కడ ఇచ్చాం కదా. ఇప్పుడు ప్రోడక్ట్ అప్డేట్ అనేది యాక్చువల్లీ కూడా మనం ఏంటి ఇప్పుడు దీని లోపల మనం క్రాస్ వెరిఫై చేస్తున్నాం. ఎక్కడ అడ్మిన్ ఉన్నాడా లేదా అనేది ఇక్కడ క్రాస్ వెరిఫై చేస్తున్నాం. ఇక్కడ చేయనక్కర్లేదు యాక్చువల్లీగా. ఓకే, సాలరీ అప్డేట్లు ఇక్కడ చేయనక్కర్లేదు. జస్ట్ ఇక్కడ మనం ఇఫ్ కండిషన్ రాస్తే చాలు. ఇక్కడ కూడా మనం అక్కడ ఆల్రెడీ క్రాస్ వెరిఫై చేస్తున్నాము. యాక్చువల్లీ ఒక ఫంక్షన్ పెట్టేసి మనం క్రాస్ వెరిఫై చేస్తాం కదా. ఇక్కడ పైన ఇక్కడ వాల్యుయేషన్ పెట్టి లాగిన్ లోపల మనం క్రాస్ వెరిఫై చేస్తున్నాము. ఓకే, క్రాస్ వెరిఫై చేసినాక ఇనిషియలైజేషన్ చేసుకొని దెన్ అప్డేట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు వచ్చింది ఇక్కడ చూడండి శాలరీ అప్డేటెడ్. ఇక్కడ అప్డేటెడ్ మొత్తం కూడా చూడండి జాను అంతా అంతా కూడా వచ్చింది మనకి. ఓన్లీ కూడా ఆ పర్సన్ రిలేటెడ్ డేటా ఒకటికి వస్తే చాలు కదా మనకి రిటర్న్.
ఇక్కడ స్టాఫ్ అనేది మొత్తం వచ్చింది. ఇక్కడ స్టాఫ్ మెంబర్ ఇంతవటికి మనం ఇద్దాము. ఓకేనా? అండ్ దెన్ మనము వాలిడేషన్‌కి వచ్చేసి రన్ చేద్దాం. ఇక్కడ చూడండి ఇప్పుడు స్టాఫ్ సాలరీ అప్డేటెడ్ అండ్ రిజిస్ట్రేషన్ ఏమో 002 సాలరీ అనేది 6000 డిజిగ్నేషన్ క్యాషియర్. ఓకేనా? మనం నార్మల్‌గా ఇప్పుడు యూజర్స్ క్రియేషన్‌లో గాని చూస్తే క్యాషియర్ అనేది సాలరీ చూడండి 5000. కాదు నాకు ఇలా కాదు జస్ట్ నేను ఇంక్రిమెంట్స్ వట్టికే ఏస్తాను. అయి ఆటోమేటిక్‌గా అప్డేట్ అయిపోవాలి అనుకుంటే మీరు ఇక్కడ మనకి డీమార్ట్‌లోనే ఇప్పుడు ఈ సాలరీ అప్డేటెడ్ మనము ఆటోమేటిక్ అది ఇప్పుడు మామూలుగా 1 ఇయర్ చేశాడు. ఇప్పుడు ఫస్ట్ 5000 దానికి అడిషనల్ బోనస్‌లు గాని, ఇలాంటివి మొత్తం కూడా ఉంటాయి కదా! ఆర్ అదర్‌వైజ్ ఇయర్‌లీ ఇంక్రిమెంట్ ఉండిద్ది. 2000 అని, 3000 అని అలాంటియి. ఓకేనా? అడిషనల్ అమౌంట్స్ కలిపి ఇవ్వడానికి. ఓకేనా? అడిషనల్ హ్మ్. అమౌంట్ అని ఇద్దామా? ఆ అమౌంట్ అండ్ దెన్ ఇక్కడ చూడండి సాలరీ అండ్ అమౌంట్ ప్లస్ అమౌంట్. ఓకేనా? అప్డేట్ అయిపోద్ది ఇక్కడ. ఇప్పుడు ఈ అడిషనల్ అమౌంట్ ఉంది కదా! దీన్ని మనం ఇక్కడ వాలిడేషన్ లోపల కాల్ చేద్దాము. ఓకే. ప్రింట్ ఆఫ్ ఆహ్, మనకి స్టాఫ్ అడిషనల్, అడిషనల్ అమౌంట్ ఇప్పుడు నేను 1000 యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్లీ అప్డేట్ చేసాము 6000 అయిపోయింది. 6000 కాస్త ఇంకొక 1000 యాడ్ చేసి నేను 7000 ఓకేనా? ఇద్దాం అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ కూడా సేమ్ ఆ స్టాఫ్ రిలేటెడ్ వాటికే ఉన్నాయి. ఓకే. ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఇప్పుడు క్యాషియర్ 6000 వచ్చింది. అడిషనల్ అమౌంట్ నన్ డస్ నాట్ ఎగ్జిస్టెడా? వై? రన్ ఒకసారి క్రాస్ వెరిఫై చేద్దాం. వై? ఓకే. ఇక్కడ పర్సన్ పాస్ చేయలేదు. ఇక్కడ మోహన్. ఓకే. అండ్ ఇక్కడ డీమార్ట్‌లో ఇప్పుడు ఓకే. దెన్ క్రాస్ వెరిఫై చేసి ఇప్పుడు చూడండి. మోహన్ యూ గేవ్ ది వై అక్కర్లేదే. వై ఇట్స్ గివింగ్ ద ఎర్రర్. స్టాఫ్ అప్డేట్ సాలరీ ఓకే. అడిషనల్ అమౌంట్ ఆల్రెడీ డిక్లేర్ చేసాము. నన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఒకసారి ఇక్కడ యూజర్ ఏమని తీసుకుంటుందో చూద్దాము. ప్రింట్ ఆఫ్ సెల్ఫ్ డాట్ ఓకే. వన్స్ ఈ వాలిడేషన్ కానీ రన్ చేద్దాము. ఓకే. ఇక్కడ నన్ వాల్యూ వస్తుంది. అండ్ సాలరీ మెంబరు ఓకే. ఇక్కడ మనం ఒక మెంబర్‌ని పాస్ చేద్దాము. ఆ మెంబర్‌ని పాస్ చేస్తే దెన్ ఓన్లీ అర్థమైద్ది. ఆ పర్సన్ ఎవరు అనేది మనం పాస్ చేయాలి కదా! ఇక్కడ స్టాఫ్ మెంబర్ ఓకే. స్టాఫ్ మెంబర్ కాపీ చేసుకొని ఇక్కడ మనం రీప్లేస్ చేద్దాం. దెన్ ఇప్పుడు వాలిడేషన్‌కి వచ్చి ఇక్కడ మోహన్ పాస్ చేద్దాం. మోహన్‌కి మనం అడిషనల్ అమౌంట్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. దెన్ ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే. చూసారా ఫస్ట్ డిజిగ్నేషన్‌లో
6000 వచ్చింది. తర్వాత నేను ఇక్కడ 100 కదా, ఇక్కడ మనం 1000 యాడ్ చేద్దాము. దెన్ ఓకే, ఇప్పుడు చూడండి మనకి 6000 వచ్చిందా, దెన్ 7000 వచ్చింది. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి నన్ అని వస్తుంది. ఇక్కడ నన్ అని రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ డిమార్ట్ లో నేను ఇక్కడ ఒక్క నిమిషం ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను ఈజీగా. పాయింట్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడ సెల్ఫ్ డాట్ ఇది ఇవ్వడము, ఇక్కడ ఇవ్వాల్సింది ఏంటి, స్టాఫ్ మెంబర్ అనేది ఇవ్వాలి మనం, ఒకవేళ మీకు ప్రింట్ అవ్వాలనుకుంటే. నో నీడ్. ఓకే, ఈ ఇక్కడికి వచ్చేసి మనం రన్ చేస్తే మనకి రన్ అయిపోద్ది, అండ్ ఇంక్రిమెంట్స్ కూడా యాడ్ అయిపోతాయి. ఓకే, ఓకే, వీళ్ళ సాలరీస్, రిమూవ్ అకౌంట్ అండ్ అప్డేట్ లో కూడా ఇక్కడ స్టాఫ్ మెంబర్ అనేది ఇచ్చేద్దాం, ఈ పర్సన్ కి జరగాలి అనేది. అండ్ ఇక్కడ ఇది పాస్ చేద్దాం. అండ్ ఇక్కడ కూడా ఓకే, ఇట్ విల్ వర్క్ నౌ ఎవ్రీథింగ్. సరే, ఇప్పుడు ఇతనికి మొత్తం కూడా నేనైతే మొత్తం కంప్లీట్ చేశాను. యాక్చువల్గా మనం ఏమేంటి, తన కింద కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళని అప్డేషను, డిలీషను, లాగిన్ అయ్యి అప్డేట్ ఎవరైతే మనం లాగిన్ అవుతున్నారో బేస్డ్ ఆన్ మనం వాళ్ళకి ఆపరేషన్స్ అనేది మొత్తం కూడా వ్యాలిడేషన్స్ పెట్టాము. అండ్ ఆ పర్సన్కి ఆ క్రెడెన్షియల్స్ ఉన్నాయా లేవా, క్రెడెన్షియల్స్ని క్రియేట్ చేయటము, పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా చేసాం కదా. దెన్ ఇప్పుడు ఏంటి, ఇవి మొత్తం కూడా మనం ఎలా చేసాము, ఏ ఫార్మాట్లో చేసాం, మొత్తం కూడా ఒక డిక్షనరీని పెట్టుకొని దాని లోపల కీ అండ్ వాల్యూస్ని బేస్ చేసుకొని, కీ అండ్ వాల్యూస్ నాట్ ఓన్లీ వాల్యూ అనేది ఒక డేటా టైప్కి సంబంధించిందే కాకుండా మనము నంబర్ ఆఫ్ ఫ్లవర్ బ్రాకెట్స్ అనేది మనం చేసాం ఇప్పుడు దాకా. ఒకవేళ ఇప్పుడు నేను లిస్ట్ వాడాల్సి వస్తే, ఒకవేళ ఓకే, నాకు అంటే ఇప్పుడు ఇది లిస్ట్ అనేది ఇప్పుడు ఎట్లా అంటే, నేను ప్రోడక్ట్స్ వచ్చినాయి, ఇవన్నీ కూడా ఏ ర్యాక్లో ఉన్నాయి, ఏ ర్యాక్లో సర్దాలి, ఇవన్నీ ప్రోడక్ట్స్ మన కాడ ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా డిమార్ట్లోకి వెళ్ళిపోతే, మనం స్టార్టింగ్ వెళ్ళిపోతే ప్రోడక్ట్ అనేది స్టోర్ అనేది రాసుకున్నాం. ఓకేనా, ఈ స్టోర్ అనేది రాసుకున్నాము, ఏ ర్యాక్లో ఏది ఉన్నాయి ఏంటి అనేది మొత్తం కూడా క్రాస్ వెరిఫై చేసుకోవాలి కదా. ఆ క్రాస్ వెరిఫై అంటే ఏది ఎక్కడ సర్దాము అనేది ఫస్ట్ తెలియాలి కదా, సర్దడానికి మనం ప్రోగ్రామింగ్ రాయాలి కదా ప్రజెంట్. ఓకే, దాని గురించి రాద్దాము. ఓకే, ఫస్ట్ ప్రోడక్ట్ ఏముంది, ఆ ప్రోడక్ట్ని తీసుకొచ్చుకొని యాడ్ చేయటము, ఇదంతా కూడా మనం వాలిడేషన్ ముందు దీంట్లో రాద్దాము, కన్స్ట్రక్షన్ లెవెల్ తర్వాత రాద్దాము, నార్మల్గా ఫంక్షన్ బేస్డ్ ఇక్కడ రాద్దాము. దెన్ ఓన్లీ తర్వాత మనం వాటిని క్రాస్ వెరిఫై చేయటం, ఇవన్నీ కూడా చేద్దాము. ఓకే, ప్రజెంట్ నేనైతే ఇప్పుడు ఇంకొక డిక్షనరీ తీసుకుంటున్నాను. డిక్షనరీ వచ్చేసరికి ఏమని తీసుకుందాం ఇక్కడ, ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో మనము స్టోరింగ్ చేసుకోవాలి. ఇప్పుడు జస్ట్ కూడా ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను ప్రతి దానికి కూడా ఏం చేయాలంటే ఒక ఐడి ఉండాలి ప్రతి దానికి. ఫస్ట్ నెంబర్ 1 అనేది ఒకటి ఈ ఐడికి వచ్చింది, 2 అనేది ఈ ఐడికి వచ్చింది, 3 అనేది ఈ ఐడికి వచ్చింది, ఇలా ఆటోమేటిక్గా అప్డేట్ జరగాలి. ఓకేనా, సరే, ఫస్ట్ అలా కాకుండా ఏంటంటే నేమ్ వైజ్గానే తీసుకొని వెళ్ళి ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఫర్ లూప్లో ఉన్నవి పెట్టుకుందాం. అలా కాకుండా ఏంటంటే, ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మనకున్న డెస్టినేషన్ ఏంటి, అన్నిటిని కూడా ఒక ర్యాక్లో సర్దాలి, ఒక ర్యాక్ను ముందు క్రియేట్ చేసుకోవాలి మనము. ఓకేనా, 1 అనే ర్యాక్, దీంట్లో ఓన్లీ కూడా రైస్ ఉంటాయి. రైస్, ఆ రైస్లో మళ్ళీ ర్యాక్ 1లో సబ్ డివిజన్ కానీ ఉంటే దాంట్లో 1 అనే దాంట్లో కేటగిరీ 1 అనేది సమ్ ప్యాకెట్స్ తీసుకునే రైస్ ప్యాకెట్స్ 1 kgs 2 kgs ఇట్లా ఇట్లా విడదీసి మనం పెడతా ఉంటాం కదా డిమార్ట్లో కానీ మనం చూసుకుంటే. వాళ్ళు కూడా మనకి పలానా చోట ఉండిద్ది అని సెర్చ్ చేసేసి చదువుతా ఉంటారు కదా, మనం పలానా దానికోసం చదువుతా ఉంటే సేమ్ లైక్. ఓకే, ఆర్ ప్లేస్డ్ ఐటమ్ అనేది నేను ఒక
ఎంటీ లిస్ట్ తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు మన కాడున్న టోటల్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ఇక్కడ మ్యాప్ చేద్దాము. ఓకేనా? ఫస్ట్ హై లెవెల్లోనే చేసేద్దాం. జస్ట్ మన కాడ ఏముండే రైస్, షుగరు, సాల్ట్, ఒకవేళ అడ్మిన్ అయి ఉంటే. ఓకేనా? ఒకసారి ప్రింట్ చేద్దామా మనకి, మన యొక్క ప్రోడక్ట్స్ మొత్తం కూడా. మన ప్రోడక్ట్స్ని ప్రింట్ చేయాలంటే జస్ట్ లైక్ మనం ఇప్పుడు ఇక్కడ ఈ వ్యూ ప్రోడక్ట్ ఉంది కదా, జస్ట్ ఇది కాల్ చేస్తే చాలు. ఇట్లా కాల్ అండ్ ఇక్కడ ప్రింట్ రాద్దాము, ఎందుకంటే ఇవన్నీ కూడా రిటర్న్ అయ్యేది. ప్రింట్ ఆఫ్. ఇప్పుడు రన్ చేద్దాం. చూడండి చూడండి ఇక్కడ ఏమైనా మనకి రైస్ ఉంది, షుగర్ ఉంది ఓన్లీ కూడా. ఓకేనా? ఇక్కడ ఎందుకని అది సాల్ట్ యాడ్ అవ్వలేదు? ఇక్కడ మేనేజర్ కాదు, మేనేజర్ ఓన్లీ మనం అప్రూవల్స్ ఇచ్చాము ఓన్లీ యాడ్ అవ్వడానికి. ఒకవేళ మేనేజర్ కానీ ఇచ్చినట్టయితే యూజర్స్ ఇక్కడ జాన్ గాని ఇచ్చినట్టయితే మేనేజర్ని వి విల్ గెట్ ది. అప్పుడు మనకేంటి ఈ ఆపరేషన్స్ జరగవు, సాలరీ అప్డేట్, అమౌంట్, అడిషనల్ అమౌంట్ ఇవన్నీ కూడా అప్డేట్ అవ్వవు మనకి. ఇక్కడ చూడండి. ఓకే, మనకి లాస్ట్కి ఏమొచ్చినాయి? రైస్ వచ్చింది, షుగర్ వచ్చింది, సాల్ట్ వచ్చింది. ఓకే, ఇవన్నీ కూడా ఆపరేషన్స్ జరుగుతున్నాయి మనకి జాన్ లెవెల్లో. మనం ఇప్పుడు అడ్మిన్ లెవెల్లో ఒకటికి తీసుకుందాం జస్ట్. అండ్ దెన్ మనం ఇప్పుడు ప్రోడక్ట్స్ ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి అనేది మనం చూసాము. వీటన్నిటి కూడా ఎక్కడ ప్లేస్ చేయాలి? జస్ట్ మనము ఈ ప్లేస్డ్ ఐటమ్స్లో యాడ్ చేయాలి. ఇది కీ బేస్డ్ గాను మనం ప్లేస్ చేయాలి. నాకు కీ బేస్డ్ అంటే మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. సారీ, నాకు ఎలా అంటే ఇక్కడ 1 వచ్చి ఇక్కడ యాక్చువల్లీ కూడా మనకేంటి ఇక్కడ డిక్షనరీలో ఉన్న ఫాల్ట్ ఏంటి? కీ అని ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా డిక్షనరీ. ఓకేనా? మనకి న్యూమరిక్ ఇస్తే తీసుకోవు. ఓకే, కావాల్సింటే ట్రై చేద్దాము. ఓకే, రైసు, షుగరు ఇట్లా కావాలి నాకు. ఓకే, ఒకసారి కావాల్సింటే మనం ఫర్ లూప్ పెట్టి ఫర్ ఐ ఇన్ మన యొక్క ప్రోడక్ట్ వ్యూస్ అండ్ ఐ. ఓకేనా? ఇక్కడ ఐని పాస్ చేద్దాం. ఓకేనా? అంతే. అండ్ ప్రోడక్ట్ ఐటమ్ ఇక్కడ ఐఎన్ వచ్చింది కదా. ఇక్కడ నార్మల్గా ఇక్కడ మనం ఇక్కడ దీనికి ఏం చేద్దామంటే మనం మీకు చెప్పాను కదా, మనకి లెంత్ అండ్ మన యొక్క రేంజ్ మెథడ్స్ ఉన్నాయి కదా, మనం వాటిని ఉపయోగించాలి ఇక్కడ. ఎందుకంటే మనకి ఇప్పుడు ఐ వాల్యూ మీకు ఇది దీని ద్వారా చూపిస్తాను కదా, కీ వాల్యూ ఇంటీజర్ వాల్యూ ద్వారా. ఆ ఇంటీజర్ మనం గెట్ చేయాలి అంటే ఎలా గెట్ చేయాలి? ఓకే, అండ్ ప్రోడక్ట్ వ్యూ ఆఫ్ ఇక్కడ ఐ అని ఇవ్వాలి, స్క్వేర్ బ్రాకెట్, అండ్ ఇట్లా ఇస్తే దెన్ ఓన్లీ ఇటు ప్లేస్డ్. ఓకేనా? నెక్స్ట్ మనం ప్రింట్ ఆఫ్ ఐటమ్స్ చూద్దాము. ప్రింట్ ఆఫ్ ప్లేస్డ్ ఐటమ్స్. ఓకే, దెన్ ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి మనకి కీ ఎర్రర్. ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ ఐ ఇలా రావడం ఉంటుంది. ఓకే, యాక్చువల్లీ కీ బేస్డ్ కదా మొత్తం కూడా ఇక్కడ రన్ అయ్యేది. అసలు మర్చిపోయా, ఈ మనకి రేంజ్ మెథడ్ కూడా ఇక్కడ పనిచేయదు. కీ బేస్డ్ అనే ఇది మనకి వర్క్ అయ్యింది. ఓకేనా? అప్పుడు మనము ఏం చేయాలి? ఇక్కడ ఇక్కడ చూడండి, నేను ఇది లిస్ట్ అనే మర్చిపోయి తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇలా అయితే వర్క్ అయ్యిద్ది మనకి. ఓకే, దెన్ ఇప్పుడు కానీ ఇక్కడ ప్రింట్ ప్లేస్డ్ ఐటమ్స్ కానీ మీరు రాస్తే ఇక్కడ మనకి వర్క్ అయిపోయింది. చూడండి ఇక్కడ ప్లేస్డ్ ఐటమ్స్ రైస్, షుగర్. బట్ కానీ నాకు ఐ నీడ్ టు ఇక్కడ చూడండి మీరు, నాకు 1, 2 రావాలి ఇక్కడ. ఓకేనా? ఫస్ట్ నేను ఇక్కడ ఇంక్రిమెంట్ ఈక్వల్ టు 1 అని పెట్టాను. ఆర్ కౌంట్ అయినా ఏదో ఒకటి తీసుకోండి, కౌంట్. అండ్ ఇక్కడ ఆ కౌంట్ తీసుకుందాం ఇక్కడ. అండ్ ఇప్పుడు మీకు ఏమని చూపించాలనుకుంటానంటే ఇక్కడ నెంబర్స్ వర్క్ అవుతాయో వర్క్ అవ్వ అనేది చూపిస్తాను. చూడండి ఇక్కడ చూసారా, మనకి నెంబర్స్ కూడా వర్క్ అయింది. ఐ థింక్ ఇట్స్ చేంజ్డ్ ఐ థింక్. ఓకేనా? మనకి నెంబర్స్ కూడా వర్క్ అవుతున్నాయి. నాట్ ఓన్లీ కీసే కాదు, మనకి వాల్యూస్ కూడా నెంబర్స్ కూడా తీసుకుంటున్నాయి. ఇప్పుడు మనకేంటి, ఇప్పుడు దీని లోపల ఈ రైస్ అనేది ఉంది. ఈ రైస్ లోపల మనకేంటి ఇప్పుడు మొత్తం ఈ రైస్ ఉంది. ఈ రైస్ లోపల మనకి ఏమేమి ఉన్నాయి అనేది మళ్ళీ తెలియాలి కదా. ర్యాక్ 1లో
ఇప్పుడు ఇది ర్యాక్ వన్ అనుకోండి. ఈ ర్యాక్ వన్లో రైస్ ఉంది, ఓకే. దాంట్లో నాకు పలానా గ్రేడు పలాంది పలాంది అనేది నాకు తెలియాలి. హౌ ఇట్ విల్ పాసిబుల్? ఓకే. అంటే ఒక పెద్ద ర్యాక్ ఉంది. ఒక కాలం ఉంది. ఆ కాలమ్స్ మొత్తం ఇప్పుడు కాలం వేసుకోండి. లైక్ కంటైనర్ అనుకోండి. నెంబర్ ఆఫ్ లైక్ మనకి స్టెప్ బై స్టెప్ మనం డ్రెస్సెస్ ఎలా పెడతాము, ఒక ర్యాక్ లో ఒకళ్ళవి. ఒకవేళ ఫ్యామిలీ ఉందనుకోండి, పైన ర్యాక్ లోనేమో ఫాదర్ అయ్యి, మదర్ అవి, చిల్డ్రన్స్ ఇండివిజువల్ గా ఎలా అయితే పెడతారో అలా అని ఒక టాప్ పెద్దది ఒక కాలం లాగా మనకి కంటైనర్ ఉంది. ఆ కంటైనర్ లోపల సబ్ డివిజన్స్ లాగా మనకి రైస్ వన్, రైస్ టూ, రైస్ త్రీ అనే కేటగిరీస్ ఉన్నాయి. వాటిని కూడా మనం ప్లేస్ చేయాలి కదా. ఓకేనా. ఉమ్, ఇప్పుడు దీని లోపల దాన్ని మనం ప్లేస్ చేసాం. ఓకే. మళ్ళీ ఫర్ కే ఇన్ ప్రోడక్ట్స్ ఐ ద ఎంటైర్ అండ్ టోటల్ సబ్ కాస్ట్ టోటల్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ ఫ్లోటింగ్ కాదు, మనకి ఇది కాదు కావాల్సింది. సరే. కే ఇన్ కే ఇన్ ఐ ఇప్పుడు మనకేంటి ప్లేస్డ్ ఐటమ్స్ అండ్ కౌంట్ కే. ప్లేస్డ్ ఐటమ్ కౌంట్ ఇది కాదు, ఇది కూడా రాంగ్. దీనికి మనకి ఇది రావాలి. ఇప్పుడు ఇక్కడ కౌంట్ కే, యా ఓకే, ఇట్స్ కరెక్ట్. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి, ప్లేస్డ్ ఐటమ్స్ ఈ ఆర్ అని తీసుకుంది ఫస్ట్ వాల్యూ ఇది ఇట్లా. వై ఇట్స్ ఐటమ్స్ ఐ. ఓకే. ఐ. ఓకే ఓకే, ఇక్కడ సారీ, ఇక్కడ నేను ఐటమ్స్ తీసుకోవాలి. ఐటమ్స్ ఇక్కడ కే అండ్ వాల్యూస్ వచ్చేసరికి నేను జే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇక్కడ జే, ఇక్కడ స్ట్రింగ్ పాస్ చేస్తాను. సారీ, ఇక్కడ కీస్ అండ్ కే ఎల్. ఓకే. ఇక్కడ ఇప్పుడు కే కౌంట్ ఓకే.